అవంతి రాజ్యాన్ని విక్రమార్కుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అయితే ఈయనకి ఎప్పుడూ ఒక ఆలోచన ఉండేది. అదేంటంటే, నేను రాజు అవ్వకముందు నేనేంటి? అంటే ఈ జన్మలో నేను రాజుని. పూర్వ జన్మలో నేనేంటి? అని ఎప్పుడూ ఆలోచన ఉండేది. ఇక ఏ జ్యోతిష్యుడు వచ్చినా నేను ముందు జన్మలో నేనేంటి? అని అడుగుతూ ఉండేవాడు. ఇలా అడగ్గా అడగ్గా కొన్ని రోజులు గడిచిపోయింది. అయితే ఒకరోజు ఆ రాజు తమ్ముడు ఇలా అంటాడు. "నీకు ముందు జన్మలో నువ్వేంటో తెలుసుకోవాలనుంది కదా! అయితే ఇలా కాదు" అని చెప్పి రాజ్యంలో ప్రకటిస్తాడు. విక్రమార్క రాజు తాలూకు ముందు జన్మ ఎవరో చెప్పగలిగిన వారికి గుమ్మడికాయంత బంగారం ఇస్తామని, అలా అని అబద్ధం చెప్పిన వాడికి లేదా తప్పు చెప్పిన వాడికి తల నరికేస్తాము అని ప్రకటిస్తాడు. ఇక రాజ్యంలో చాలామంది జనాలు వచ్చి భయపడి అది చూసి వెనక్కి వెళ్ళిపోయారు. కొంతమంది చెప్పడానికి ప్రయత్నించి ముందుకు వచ్చినా కూడా ఆ కత్తులు అవి చూసి భయపడి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇక అందరూ రావడం మానేశారు. ఎవ్వరూ రావట్లేదు. అయితే ఇక ప్రతిరోజు ఆ విక్రమార్కుడు అతని తమ్ముణ్ణి, "ఏమిటో ఎవరు రావట్లేదు, ఏం చేశావు? నాకు ప్రతిరోజు అదే కల వస్తుంది. నా సంగతేంటో నువ్వు చెప్పట్లేదు. నాకేమో ఏవేవో కలలొస్తున్నాయి, ఏవేవో కనపడుతున్నాయి" అని అంటాడు. అయితే ఏమైంది? ఆ రాజ్యంలో శంకరభట్టు అనే ఒక బ్రాహ్మణుడున్నాడు. అయితే అతను చాలా పేదవాడు. ఈ చాటింపు విన్నాడు గుమ్మడికాయంత బంగారం ఇస్తారు అని. అయితే అతని భార్య, "ఆ గుమ్మడికాయంత బంగారం తీసుకురావచ్చు కదా! నువ్వు కూడా జ్యోతిష్యం చదువుకున్నావుగా" అని అతన్ని రోజూ అంటూ ఉండేది. పాపం ఈయన మాత్రం తప్పు చెప్తే చంపేస్తారు అని భయపడుతూ ఉండేవాడు. ఇలా కొన్నాళ్ళకి ఇలా అనుకుంటాడు. ఏమవుతుందిలే, ఈరోజు కాపోయినా రేపు పొద్దునైనా చనిపోయేదేగా, మనిషి అన్నవాడికి మరణం తప్పదు. అబద్ధం చెప్పో ఇంకోటి చెప్పో ఈ రాజుగారి సంగతి చూడాలి అని అనుకుంటాడు. ఇప్పుడు ఆ రాజుగారి పూర్వజన్మ తెలుసుకోవాలంటే ఏం చేయాలి అని అనుకొని ఆ అవంతి రాజ్యానికి చాలా దూరంలో ఒక కాళికాదేవి ఉంది. అక్కడికెళ్ళి తపస్సు చేద్దాం అని అనుకుంటాడు. ఆ గుడికి వెళ్ళి తపస్సు చేస్తే ఆ కాళికా అమ్మవారు నాకు వరమిస్తారు. అప్పుడు ఆ రాజుగారి సంగతి అడగొచ్చు అని అనుకొని ఆ గుడికి బయలుదేరాడు. ఇక ఈయన నడవగా నడవగా దారి తప్పిపోయాడు. దారి తప్పిపోయి ఒక గుబురుగా ఉన్న ప్రదేశంలోకి ప్రవేశించాడు. ఇక చీకటి పడిపోయింది. చీకటి పడిపోయిందిగా, ఈ రాత్రి ఇక్కడే పడుకుందాం. రేపొద్దున తెల్లారాక మళ్ళీ బయలుదేరదాం అని అనుకున్నాడు. ఇక ఆ గుబురుగా ఉన్న ప్రదేశంలో ఒక చెట్టు ఎక్కి పడుకున్నాడు. అతను పడుకున్నాడు. రాత్రి సమయం 12 గంటలవుతుంది. ఇక అప్పుడు ఏదో డమడమ అనే శబ్దం ఒక డమరుకం మోగుతున్నట్టుగా వినిపించింది. అతను లేచి చూస్తే చుట్టూరు మొత్తం వనమంతా కాంతిమయంగా అయిపోయింది. ఇదేమిటి? ఏదో రాత్రైంది కదా నేను పడుకుంటే ఇలా జరుగుతుందేంటి అని తీరా చూస్తే పెద్ద వాయిద్యాలతోటి శివుడు పార్వతి తిరుగుతున్నారు ఆ వనంలో. ఓహో! ఈ శివపార్వతులు విహారాటానికి వచ్చినట్టున్నారు అని వాళ్ళను చూస్తూ పట్టు తప్పి ఆ చెట్టు మీద నుంచి కింద పడతాడు. ఇంకేముంది, అక్కడున్న వాళ్ళు కొంతమంది వీడెవడో మానవుడున్నాడిక్కడ అని అనుకొని అతన్ని పట్టుకున్నారు. ఇక అతన్ని తీసుకొని శివుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు శివుడు, "ఇదంతా మారేడు వనం. మాకు మారేడు వనం అంటే చాలా ఇష్టం. ఎక్కడైతే మారేడు చెట్లు ఉంటాయో అక్కడ సంచరిస్తూ ఉంటాము. ఈరోజు ఇక్కడ సంచరిస్తున్నాము." ఇక ఆ శివుడికి అతను దారి తప్పి వచ్చాడని, గుమ్మడికాయంత బంగారం కోసం పోరాడుతున్నాడని మొత్తం తెలుసుకొని ఇలా అంటాడు. "నీకు తప్పకుండా బంగారం లభిస్తుంది. ఎందుకంటే నువ్వు ఈరోజు శివ దర్శనం చేసుకున్నావు. ఈ శివ దర్శనం కంటే ముందే నువ్వు చెట్టెక్కేటప్పుడు ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. ఆ ఆకులు నీ చేతిగుంట జారి ఆ లింగం మీద పడ్డాయి. అందుకని నీకు పుణ్యఫలం లభిస్తుంది నాయనా. కాబట్టి నువ్వు ఒక పని చెయ్. నువ్వు ఆ రాజు దగ్గరికి వెళ్ళి వచ్చే అమావాస్య నాడు రాజుని శివపూజ చేసుకోమని పూలు, అక్షంతలు తీసుకొని ఆ రాజ్యానికి ఉత్తర దిక్కున ఉన్న ఒక పల్లెటూరు పేరు చెప్పి, ఆ ఊరిలో ఒక కుమ్మరివాడు ఉన్నాడు. అతను ఒక ఎద్దు బొమ్మని మట్టితో తయారు చేసి ఉంచాడు. కానీ ఆ ఎద్దుకు కళ్ళు పెట్టడం మర్చిపోయాడు. ఆ గుడ్డి ఎద్దు దగ్గరికి వెళ్ళి పూలు, అక్షంతలు దాని మీద వేస్తే అది చెప్తుంది అని అన్నాడు. ఇక ఇంతలోపే బ్రాహ్మణ ముహూర్తం అయిపోయాక శివుడు, పార్వతులు మాయమైపోయారు. తెల్లవారిన దాకా ఆ బ్రాహ్మణుడు అక్కడ పడుకొని పొద్దున్నే లేచి మళ్ళీ రాజ్యానికి తిరిగి వచ్చి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి తమ్ముడి దగ్గరికి వెళ్ళి, "అయ్యా, నాకు రాజుగారి పూర్వజన్మ తెలిసిపోయింది. నన్ను రాజుగారి దగ్గరికి తీసుకెళ్తే నేను చెప్తాను" అని అన్నాడు. ఇక అతన్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు,
అయ్యా, మీరు వచ్చే అమావాస్య రోజు శివ పూజ చేసుకోండి. పూజ చేసిన అక్షంతలు, పూలు పట్టుకొని ఈ రాజ్యానికి ఉత్తర దిక్కున ఉన్న రామాపురం అనే పల్లెటూరులో ఒక కుమ్మరివాడు ఉన్నాడు. అతను మట్టితోటి ఒక గుడ్డి ఎద్దును తయారు చేశాడు. ఈ పూలు, అక్షంతలు తీసుకొని ఆ బొమ్మ మీద చల్లితే నీ సంగతేంటో అది చెప్తుంది అని అన్నాడు. రాజుగారికి నమ్మశక్యంగా లేదు. ఈ బ్రాహ్మణుడు చూస్తే పేదవాడుగా ఉన్నాడు. పోనీలే ఒకసారి ప్రయత్నిద్దాం అని అనుకొని అమావాస్య రావడానికి ఇంకా 15 రోజులుంది. ఈ 15 రోజుల పాటు ఈ బ్రాహ్మణుణ్ణి పోషించండి. ఆ 15 రోజుల తర్వాత వీడి సంగతి చూద్దాం అని చెప్పాడు. ఇక ఆ 15 రోజులకి సరిపడా సరుకులన్నీ ఇచ్చి ఆ బ్రాహ్మణుణ్ణి ఇంటికి పంపించి ఆ ఇంటికి 2 సైనికుల్ని కాపలాగా ఉంచారు. ఆ 15 రోజుల పాటు ఇంటిల్లిపాది చక్కగా తిన్నారు. ఇలా 15 రోజులు గడిచిపోయాయి. ఇక ఆ రాజు అమావాస్య రోజు సంధ్యా సమయంలో శివ పూజ చేసుకొని అక్షింతలు, పూలు పుచ్చుకొని ఆ రామాపురంలో ఆ కుమ్మరి ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో మట్టితో చేసిన ఒక గుడ్డి ఎద్దు బొమ్మ ఉంది. అయితే రాజు ఆ కుమ్మరివాణ్ణి ఇలా అడుగుతాడు. ఏమయ్యా, ఎద్దును చేసావు బాగానే ఉంది. కానీ దానికి కళ్ళు ఎందుకు పెట్టలేదు? పాపం గుడ్డెద్దును చేశావు అని అంటే కుమ్మరివాడన్నాడు, ఏమోనండి, సరిగ్గా కళ్ళు గీసే సమయానికి నాకు నిద్ర వచ్చేసింది. ఇక నేను కళ్ళు గీయలేదు అని అన్నాడు. ఇక సరేలే అని ఆ పూలు, అక్షంతలు తీసుకొని ఆ బొమ్మ మీద చల్లాడు. ఆ గుడ్డి బొమ్మకి చటుక్కున కళ్ళొచ్చినాయి. ఆ కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. ఇక ఆ ఎద్దు వలవలా ఏడుస్తూ, రాజా, నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండను. మీరు పూలు చల్లారు కాబట్టి ఆ ప్రభావం వల్ల నేను మాట్లాడగలుగుతున్నాను. రాజా, వచ్చే అమావాస్య నాడు ఈ రాజ్యానికి తూర్పు దిక్కున ఒక శ్మశానం ఉంది. ఆ శ్మశానంలో ఒక చెట్టు పైన రాక్షసి ఉంటుంది. ఆ రోజు కూడా నువ్వు పూజ చేసి పూలు, అక్షంతులు దాని మీద చల్లితే నీకు నీ సంగతి చెప్తుంది అని చెప్పి ఆ గుడ్డి ఎద్దు బొమ్మ పుట్టుక్కుమని పగిలిపోతుంది. అప్పుడు రాజుగారు, అయ్యో, ఇలా జరిగిందేమిటి అని అనుకొని ఇంకా అమావాస్య రావడానికి నెల రోజులు పడుతుంది. ఈ నెల రోజులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూశాడు. ఇక అమావాస్య రానే వచ్చింది. ఆ రోజు మళ్ళీ పూజ చేసి అక్షంతలు, పూలు పట్టుకొని ఆ శ్మశానానికి వెళ్ళాడు. ఇక ఆ రాక్షసి ఎక్కడ ఉందా అని వెతికి ఒక చెట్టు మీద రాక్షసి ఉంటే పూలు, అక్షంతలు దాని మీద చల్లాడు. అప్పుడు ఆ రాక్షసి, నేను ఎక్కువసేపు మాట్లాడలేను. ఈ పూలు, అక్షంతల వల్ల నాకు పుణ్యం వచ్చి మాట్లాడగలుగుతున్నాను. నేను 2 నిమిషాలే మాట్లాడతాను. తర్వాత నిన్ను చంపేయడానికి వస్తాను. కాబట్టి నా మాట పూర్తయిన మరుక్షణమే నువ్విక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపో అని చెప్పింది. అప్పుడు ఆ రాక్షసి, రాజా, వచ్చే అమావాస్య నాడు నీకు చాలామంది మంత్రులు ఉన్నారు కదా. చిట్ట చివరి మంత్రికి ఒక 9 సంవత్సరాల కూతురు ఉంది. ఆ రోజు నువ్వు మళ్ళీ శివ పూజ చేసి పూలు, అక్షింతలు ఆ పిల్ల మీద చల్లితే నీకు పూర్వజన్మ రహస్యం చెప్తుంది. ఇక అది చెప్పేసరికి ఆ రాక్షసి ఇంకా భయంకరంగా మారుతుంది. ఇక రాజుగారికి అర్థమయ్యి వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేశాడు. అక్కడి నుంచి అతని ఇంటికెళ్ళి మంత్రులందరినీ పిలిచాడు. అందరినీ పిలిచి చిట్ట చివరి చిన్న మంత్రిని, నీకు 9 సంవత్సరాల పాప ఉందా అని అడిగాడు. ఆ ఉంది రాజుగారు అని ఆ మంత్రి చెప్పేసరికి, అయితే అమావాస్య రోజు మీ అమ్మాయితోటి నాకు పని ఉంది. మీ ఇంట్లో శివ పూజ చేసుకోవడానికి ఒక గదిలో ఏర్పాటు చేసి మీ అమ్మాయిని ఏకాంతంగా నాకు వదిలిపెట్టాలి అని రాజు చెప్పేసరికి ఈ మంత్రి హడలిపోయాడు. అయితే ఈ రాజుగారు ఒకప్పుడు తన తలను తానే నరుక్కొని కాళికాదేవికి సమర్పించుకున్నాడు, అంత భక్తుడు. అయితే ఆ మంత్రి అదంతా గుర్తు తెచ్చుకొని, వామ్మో, అసలు నా పిల్లని బలిస్తాడా ఏంటి? అసలే ఈ శ్మశానానికి వెళ్ళొచ్చాడు, మొన్నేమో ఏదో ఊరు వెళ్ళాడు అని ఆ మంత్రి హడలిపోయాడు. ఇక రాజు మాట కాదనలేక నా పిల్లను కోల్పోతాము అని అనుకొని అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి శివ పూజకి ఒక గది ఏర్పాటు చేస్తాడు. ఇక అమావాస్య రానే వచ్చింది. రాజుగారు ఆ మంత్రి గారి ఇంటికి వచ్చాడు. ఇక ఆ పిల్లని ఆ పూజ గదిలో కూర్చోబెట్టి ఇంటిల్లపాది ఏడ్చుకుంటూ అందరూ బయటికి వెళ్ళిపోయారు. పిల్లని చంపేస్తాడో ఏంటో అని అనుకుంటూ. ఇక రాజుగారు ఆ గదిలోకి వెళ్ళి చక్కగా శివపూజ చేసుకొని పూలు, అక్షంతలు ఆ పిల్ల మీద చల్లాడు. ఆ పూలు చల్లి, అమ్మా, నా పూర్వజన్మ రహస్యం ఏంటో నీకు తెలుసా? ఇంతకుముందు నేను 2 చోట్ల దగ్గరికి వెళ్ళాను. ఆ ఇద్దరు నన్ను నీ వైపు పంపించారు. నీకు తెలిస్తే దాచకుండా చెప్పమ్మా అని అన్నాడు. అప్పుడు ఆ పిల్ల రాజు వైపు చూసి నవ్వింది. నవ్వగానే రాజుకి సంతోషం వేసింది. ఎందుకు సంతోషించాడో కూడా తెలియదు. ఇక ఆ పిల్ల ఇలా చెప్పడం కొనసాగించింది. రాజా, నువ్వు పూర్వజన్మలో రామశర్మ అనే ఒక బ్రాహ్మణుడివి. నీకు భార్య, ఒక కొడుకు, కోడలు ఉన్నారు. అయితే మీరు ఉన్న ఊరిలో పెద్ద వరదలు వచ్చి అంతా అల్లకొల్లోలం అయిపోయింది.
అలా జరిగిన 4 రోజుల దాకా మీ ఇంట్లో అసలు భోజనమే లేదు. 4 రోజుల పాటు పస్తులున్నారు. ఇక 5వ రోజు వరదలు అవి తగ్గిన తర్వాత, జనాలు కొద్దిగా సద్దుమణిగిన తర్వాత, మీకు పూజలు లేక కారణంగా భిక్షయాటనకి వెళ్లారు. అయితే మీకు 4 గుప్పెళ్ళ బియ్యం మాత్రమే దొరికినాయి. అవి పుచ్చుకొని మీరింటికి వచ్చారు. మీ భార్య ఆ బియ్యం తీసుకొని పప్పు ఏదో ఉంటే అన్నం వండుకొని మీ నలుగురికి 4 భాగాలు చేసి తినడానికి సిద్ధంగా కూర్చున్నారు. వీళ్ళు భోజనం చేసే సమయానికి బయట నుండి ఒక ఇద్దరు బ్రాహ్మణులు వచ్చి, నాయనా, ఆకలేస్తుంది నాయనా, భోజనం తిని 5 రోజులవుతుంది, ఏదైనా ఉంటే ఒక ముద్ద పెట్టండి నాయనా అని అడిగారు. ఇక ఈ బ్రాహ్మణుడు లోపలికి వెళ్ళేసరికి ఆయన భార్య గర్జించి, 4 రోజులు పస్తులున్నాము, పస్తులున్న తర్వాత ఈరోజు దొరికింది, వాళ్ళెవరో వచ్చారని వాళ్ళకిస్తానంటావా, నాది నా కొడుకుది, మీరు తీసుకెళ్ళొద్దు అని వాళ్ళిద్దరి ఇస్తరాకులు పక్కకు లాక్కుంది. నేను నా కొడుకు ఇస్తరాకులివ్వము, నువ్వు నీ కోడలు కావాలంటే ఏమైనా చేసుకోండి అనంది. ఇక ఆయన కోడల వైపు చూసేసరికి, మీరు ఏది చెప్తే అదే చేస్తాను మామయ్య గారు అనంది. ఇక ఆ 2 విస్తర్లు తీసుకొని ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఊళ్ళోకెళ్తే ఇదే వచ్చింది మాకు, ఈ 2 తీసుకొని మీరు భోజనం చేయండి అని అన్నాడు. అనేసరికి వాళ్ళు, భలేవాడు భయ్యా, ఇదే భోజనాన్ని నలుగురం పంచుకొని తిన్నాం అని చెప్పి ఇంకో 2 ఇస్తరాకులు తెమ్మని ఆ భోజనాన్ని నలుగురు పంచుకొని తిన్నారు. ఇక ఆ పాప ఇలా చెప్తుంది, ఆ రామశర్మవి నువ్వు 4 రోజులు పస్తులున్నా కూడా ఆ బ్రాహ్మణులు అడగగానే నీ ఆహారం తీసి ఇచ్చావు కాబట్టి ఈ జన్మలో నువ్వు రాజు అయ్యావు. ఆ ఇస్తర్లు 2 లాగేసుకున్న నీ భార్య రాక్షసయింది. ఆ ఇస్తర్లు లాగుతున్నప్పుడు వాళ్ళ అమ్మని గుడ్డిగా నమ్మి, అదేమిటమ్మా, వాళ్ళు పస్తులు ఉన్నారు కదా బ్రాహ్మణులు, వాళ్ళకి ఇవ్వాలి అని అనకుండా అలాగే గుడ్డిగా ఉన్నాడు కాబట్టి ఆ కొడుకు గుడ్డి ఎద్దు అయ్యాడు. ఇప్పుడు రాజుకు అర్థమైంది, ఆ పాప నవ్వగానే నాకెందుకు సంతోషమేసింది అని. అంటే ఆ కోడలే ఈ చిన్న పాప. ఇక వెంటనే రాజు మంత్రి దగ్గరికి వెళ్ళి, మీ అమ్మాయిని నేను కోడలుగా చేసుకుంటాను అని అన్నాడు. చాలా సంతోషించారు వాళ్ళు. పెద్దలు ఏది చెప్తే అది చెయ్యాలి అని ఇంగితం ఉన్నందుకు ఆ అమ్మాయికి మరుసటి జన్మలో మంత్రిగారి కూతురిగా మరియు రాజుగారి కోడలుగా జన్మ వచ్చింది. అక్కడి నుంచి ఆ రాజు తదనంతరం తరువాత ఆ రాజ్యానికి రాణి అయ్యే అవకాశం వచ్చింది. స్టోరీ మీకు ఎలా అనిపించింది? ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.